ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీ ఆది శంకరాచార్యుల వారు అందించిన భజగోవిందం గురించి మీ యొక్క మాటలో సార్. సత్సంగత్వే నిర్సంగత్వం నిసంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచలచేతం నిచలచేతే జీవన్ముక్తి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహిత గాలే నహి రక్షతి రుకృంకరణే భజ గోవిందం రత్యాచర్పట విరచిత కంతః పుణ్య వివర్జిత పంతః యోగి యోగ నియోజిత చేతో రమతే బాలోన్మతవదేవ భజ గోవిందం. రత్యాచర్పట విరచిత కంతః. రత్యాచర్పట అంటే పెద్ద పెద్ద చిల్లులు ఉన్న, కంతః అంటే బట్టలు, విరచితం అంటే యోగి అనేవాడు చినిగిపోయిన బట్టలన్నీ కూడా వేసుకుంటాడు. దాన్ని అసలు పట్టించుకోడు. బట్టలు కొత్తగా ఉన్నాయా, చినిగిపోయి ఉన్నాయా అని పట్టించుకోడు. అలాగే పుణ్య వివర్జిత పంతః అంటే శుభం చేయాలి, అశుభం చేయకూడదు అని అశుభము శుభం అనే ఈ ద్వైతీ భావంలో ఉండడు. పుణ్యాల ప్రసక్తే లేదు కనుక పుణ్య వివర్జిత పంతః. వర్జితం అంటే లేని, వివర్జితం అంటే అస్సలు లేని, పంతం అంటే మార్గం. యోగి యోగ నియోజిత చిత్తః. యోగి ఎప్పుడు తన చిత్తాన్ని యోగంలోనే నియోజింపజేస్తాడు. అంటే ఎప్పుడు యోగ సాధన చేస్తూ ఉంటాడు. అతడు బాలుడిలాగా, ఉన్మత్తుడిలాగా రమిస్తూ ఉంటాడు. అంతేగాని సాధారణ జనంగా ఉండడు. చిన్న పిల్లవాడిలా ఉంటాడు, ఉన్మత్తుడిలా ఉంటాడు. జ్ఞాని బాలోన్మత్తవత్ అని అందుకే అన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.